మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఏపీ సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందు ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసానంద సరస్వతి గారు నమస్కారం అండి. వినిపిస్తుందండి? ఆడియో వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇప్పుడు శ్రీనివాసానంద సరస్వతి గారు ఇప్పుడు స్వామీజీలందరితో పాటు కలిపి ఈ కల్తీ నేయకి సంబంధించి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని బహిష్కరించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త ముడుపులు చేయాలంటూ చెప్పిన దానికి సంబంధించి కానీ ఇటు వైసీపీ నాయకులైతే ఇది రాజకీయ రంగు పులుముకుని చేస్తున్న కార్యక్రమం అని చెప్తున్నారు. మరి మీ తరపున స్వామీజీలుగా మీరేం చెప్తారు? మీరు ఎటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మీ మోటో ఏంటంటారు? నమస్తే అమ్మా. నమస్కారం. మేము ఎవరిని కూడా రాజకీయంగా బహిష్కరించండి అని ఎవరిని మేము ఎప్పుడు అనలేదమ్మా. చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోండి, పశ్చాత్తాపడండి, వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరండి అని మేము కోరుతున్నాం తప్ప రాజకీయ పార్టీని బహిష్కరించండి. స్వామీజీ గారికి అప్పీలు. స్వామీజీ గారు ఇప్పుడు మాట్లాడిన విధానంలో మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ఆయన ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ 3 నామాలు పెరిగేసినటువంటి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఒక నామం పెరిగేసి 11 సీట్లు అయ్యారు అనేటువంటి ఇంకా విఘ్నత రాలేదు అని చెప్పి మాట్లాడటం అనేటువంటిది స్వామీజీ గారి యొక్క అవివేకం. స్వామీజీ గారు నేను మాకు ఏ పార్టీ మాకు సన్యాసులము ఆశ్రమాల్లో ఉండాలని కోరుకుంటాము. హిందూ ధర్మంకి గ్లాని కలిగితే కాషాయం కట్టుకున్నాం. మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారమ్మా? మేము కాషాయం దేనికి కట్టుకున్నాం? ఇప్పుడు మీరున్న మా పిల్లలకి ఏది హాని జరిగితే కట్టుకోరు. తలడిల్లు మీరు చంద్రబాబు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఉంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రక్రియ చేశారు కాబట్టి 23 స్థానాలకు పడిపోయారు. మరి చంద్రబాబుని కామెంట్ చేయండి. మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ఒక నామం పెరిగే నామం గుర్తేస్తారు? మీకు తెలుసు అసలు విషయం ఎక్కడ జరిగిందో ప్రతి అని. మధుసూదన్ గారు ఒక్క నిమిషం అండి, మీరు హోల్డ్ లో ఉండండి. ముందుగా స్వామీజీతో మాట్లాడదాం. మనం ముందు ఆయన దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం. మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి మధుసూదన్ రెడ్డి గారు. మేము విషయాన్ని కరుణాకర్ రెడ్డి తిరుపతిలో పెట్టి కేంద్ర స్థాయి గారు తప్పు చేశారు, కెమికల్ కలిపిస్తున్నాము, కేంద్ర అధికారులు చేస్తే అయ్యా తొక్కిసలాట తిరుపతి పెద్ద మనసు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే గేట్లు తీసిన తొక్కిసలాట ఆయన పంచాలి. ప్రభుత్వం అని చెప్పా. మన బాధ్యత అన్నారు తప్ప దాడిలో మాకేం అవసరం ఉందా? ఈ రోజు ఆ సిట్ లో దోషులు తిరుమల అయ్యా మీరు అవకాశం వచ్చిందని మీరు సాధువుల్ని ఆయన మెచ్చింది ఏమైనా తప్పు ఉందమ్మా? మీరు కింద స్థాయి అధికారులు మీరు తప్పు నొప్పున్నారు కదా, అయితే మరి కింద స్థాయి అంటే మీ ప్రభుత్వమే కదా అన్నాము. అన్నందుకు మా మీద వ్యక్తిగతంగా దాడి చేశారు. సాధువుడు పోయారు, స్వాములు స్వయం భక్తి విశ్వాసాలు నాకు చాలా ఎక్కువ స్వామి. దేవుడు అంటే నమ్మకం, హిందూయిజం పై నమ్మకం, స్వామి అంటే అపార గౌరవం. ఎప్పుడు గౌరవం? మీరు కషాయం ధరించి మీరు చెప్పుతో మాట్లాడితే మాకు గౌరవం.
మీరు రాజకీయ నలుగు పులుముకొని చంద్రబాబు నాయుడు మాటలు మాట్లాడితే ఎవరు క్షమించరు. ప్రజలు చూస్తున్నారు. ఈ నాయకులను బట్టి హిందూయిజం పైన మద్దతులు ఉంటున్నాయి. మంచి మీరు మాట్లాడదా వాయిస్తుందమ్మా? వినిపిస్తుంది స్వామీజీ, చెప్పండి. ఇప్పుడు ఇది హిందూ మనందరం బంధువులం. తిరుమలలో అపచం అరే మాట్లాడు. మధుసూదన్ రెడ్డి గారు, మనకి సమయం లేదండి, కాసేపు ఒక్కసారి స్వామీజీ గారు చెప్పేది ఒకసారి మనం క్లారిటీ తీసుకుందామండి. ఓకే మేడం, ఓకే. కాబట్టి అమ్మా అన్ని కూడా చెప్పి కల్తీ చెంది అసలు నెయ్యే లేదు, కల్తీ అంటే నకిలీ లేని సృష్టించారు. కాబట్టి ఇటువంటి వ్యాపారం జరిగింది. దేవుడికి కల్తీ వాడకాలతో కూడినటువంటి అపచారం జరిగింది. ఇటువంటి సందర్భంలో దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వెంకటేశ్వర మనం అబద్ధం చేశాము, ఇలా మన బాధ్యత. ఎవరు ఎక్కడున్నా కూడా హిందువులు అనేవారు ఈ ప్రాయశ్చిత్తం చెయ్యాలి. కానీ సాధు సంతులు అందరిగా నిర్ణయం చేశారు. కాబట్టి దీన్ని ధార్మికంగా ఒక హిందూ ధర్మం చెందిన విషయంగా హిందూ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికి ఆ డేట్ మేము చెప్తాము. విజయవాడలో సమావేశం పెట్టి ఒక ప్రదోష కాలంలో నేను ఏదైతే మాట్లాడో అది మాట్లాడుతాం. కాబట్టి దేవాది దేవుడికి ఒక అపచారం జరిగింది, దాని సరిదాల బాధ్యత హిందువులు మన అందరైనా ఉన్నది కానివ్వండి. దాన్ని హిందువులందరూ కూడా సంఘటితంగా అపచారం చేయాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మనం పాటుపడాలి. ఆయన ఆగ్రహాన్ని మనం తలుచుకోవాలి. రాష్ట్రం ఉండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ అపచారం మరోసారి జరగదని మమ్మల్ని క్షమించుతూ కూడా ముడుపు వేయాలి. ఆ సమయం చెప్తామన్నాము. కాబట్టి చేసి దీన్ని అర్థం చేసుకోమని మనం కోరుతున్నాము. ఇది వాస్తవంగా అందరూ కూడా ఈ రోజు రోజా గారు సామాజిక సోషల్ మీడియాలో వచ్చింది, అపచారం జరిగిపోయింది, నిజమే కదా, కల్తీ జరిగిందని మాటల సంభాషణలు కూడా మనం అందరం విన్నాము. కాబట్టి ఈ తప్పు జరిగింది, సరిదిద్దుకుందాం. ఏమైపోయింది తప్పు? ఎవరైనా తెలుసో తెలియకో జరిగిందమ్మా, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మనపడు కదా. దాన్ని ఎందుకు మనం కోపతాపాలు ఎందుకు తిప్పడం? దాని కోపతాపాలకు అందరం సరిదిద్దుకుందాం. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకుందాం. స్వామికి ముడుపు, మన వెంకటేశ్వర స్వామికి మన ఇంట్లో కష్టం వచ్చి ఆనందం వచ్చిన ఒక ముడుపు వేస్తాం. ఒక అపచారం జరిగింది స్వామికి, దాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది. కాబట్టి సాధు సంతులు అందరం పిలిపించాం. ఆయన అంటున్నారు 3 నామాలు అంటున్నారు. 3 నామాలు అంటే తిరుమలలో మేము చర్చకు వస్తామని కరుణాకర్ రెడ్డి గారికి మేము బహిరంగంగా జరిగింది. ఎక్కడికి రమ్మన్నా తిరుమల క్షేత్రం ఒక ధార్య క్షేత్రం, కానీ వ్యాప్యాంతరంగా మార్చారు. కరుణాకర్ రెడ్డి గారు ఎవరు, సుబ్బారెడ్డి గారు ఎవరు, వాళ్ళ ధర్మ గారు ఎవరు? అంటే టీటీడీ మీ కుటుంబ వ్యవస్థ, మీ కుటుంబమే పెట్టుకుంటారా? దీనికి ఓట్లే మిమ్మల్ని మీకు అది అవకాశం ఇచ్చారు. చెప్పండి అమ్మా, దయచేసి చెప్పండి. కాబట్టి అందరిది సమంజసం చేయండి. ఓకే అండి, ఓకే స్వామీజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు శ్రీనివాసానంద సరస్వతి గారు చెప్తుంది ఏంటంటే తిరుమలలో కల్తీ నెయ్యి అపచారం జరిగింది, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రాయశ్చిత్త కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త ముడుపులు చెల్లించుకోవాలని అంటున్నారు. అదేవిధంగా ఒకవైపు వైసీపీ నాయకులను చూసుకున్నట్టయితే ఇది కేవలం రాజకీయ రంగు పులుముకొని ఇటు స్వామీజీలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఈ ఆందోళనలు ఎంతవరకు వెళ్ళబోతున్నాయి, ఏ విధంగా కీలక మలుపులు తీసుకోబోతున్నాయి అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి